అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది నీల గారు. అజయ్ వాళ్ళిద్దరెక్కడ్రా? స్టేట్మెంట్ ఇచ్చారా? ఇచ్చారు. శ్రీనివాస్ని అరెస్ట్ చేశాం. నువ్వు చెప్పినట్లే మన ఇంట్రోగేటివ్ ప్లేస్లోనే ఉంచాము. సార్, మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని కానిస్టేబుల్ చెప్తాడు. ఎవరు? శ్రీకర్ అంట సార్, మీకు బాగా తెలుసని చెప్పాడు. వస్తున్నాను, నా రూమ్లో కూర్చోమని చెప్పు. అజయ్, నేను శ్రీకర్తో మాట్లాడి వస్తాను. హాయ్ శ్రీకర్, ఎప్పుడొచ్చావు యుఎస్ నుండి? మార్నింగ్. ఏంటి సంజయ్ ఇది? అంకుల్ చనిపోయారని, నాన్నే చంపారని నాన్నని అరెస్ట్ చేశారంట. అవును నిజమే అంటాడు సంజయ్. సంజయ్, నీకు నాన్న గురించి తెలుసు కదా. నాన్నకి అంకుల్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. నాన్న ఎందుకు ఈ పని చేస్తారు? ఎవరో కావాలని ఇలా చేశారు. నువ్వు నాన్నని చిన్నప్పటి నుండి చూస్తున్నావుగా, నువ్వెలా నమ్మావు అంటాడు శ్రీకర్. అంకుల్ గురించి నీకంటే నాకు బాగా తెలుసు, కానీ చేసింది అంకులే. అన్నిటికీ సాక్ష్యాలున్నాయి అంటాడు సంజయ్. ఎవరో నాన్న మీద వేయటానికి చేసుంటారు. వాటిని నువ్వెలా నమ్ముతావు? ఎవరో కాదు, స్వయంగా పెద్దనాన్నే రాశారు తన డైరీలో. ఆ డైరీ చదివితే మీ నాన్న చేసిన హత్య బయటపడుతుందని పేపర్లు చింపి పెట్టారు. ఇదిగో డైరీ. ఆ డైరీలో మిస్ అయిన పేపర్స్ మీ ఇంట్లో మీ నాన్న గదిలో దొరికాయి. ఇది పెన్ డ్రైవ్. దీంట్లో మీ నాన్న కంపెనీలో పెదనాన్నకి తెలియకుండా 30 సంవత్సరాల నుండి చేసిన మోసాలు. వీటిని చూసినా నమ్మలేకపోతున్నావా? నేను నమ్మలేను. నాన్న ఇలా చేయరు. అంకుల్ అంటే నాన్నకి చాలా రెస్పెక్ట్ అంటాడు శ్రీకర్. అలా నటించే పెదనాన్నని మోసం చేసి చివరికి పెదనాన్ననే చంపారు. ఇంకా నమ్మకం లేకపోతే మీ నాన్న నోటి నుండే చెప్పిస్తాను పద. సంజయ్. ఏంటి సంజయ్, నన్నిలా కట్టేశారు? ఏం చేశానని? ఎందుకు పెదనాన్నని చంపారు? సంజయ్, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. జేపీ గుండెపోటుతో అక్కడ ఎవరూ లేకపోవడంతో చనిపోయారు. నేనేమి చేయలేదు అంటాడు. అబద్ధం చెప్పడం ఆపండి. మీరే చంపారని మా దగ్గర ఆధారాలున్నాయి. ఇవి పెద్దనాన్నని డైరీలో రాసుకున్న పేపర్స్. ఇవి మీ రూమ్లోనే దొరికాయి. ఎవరో కావాలని పెట్టుంటారు అంటాడు మేనేజర్. ఇవి మీ రూమ్లో మీ సీక్రెట్ లాకర్లో దొరికాయి. వాటితో పాటు కొంతమంది ఫోన్ నెంబర్లు కూడా దొరికాయి. ఈ నెంబర్లన్నీ A1 రౌడీలో ఫోన్ నెంబర్స్. వీళ్ళతో మీకేం పని? నేనే చెప్పనా? వీళ్ళని నన్ను చంపడానికి ఎవరు చేస్తారో అని చూస్తున్నారు. వీళ్ళలో కొంతమందికి డబ్బులు, నా ఫోటో కూడా ఇచ్చారు. ఎందుకు? గీత మిమ్మల్ని అనుమానిస్తే మీరు కాదని తనతో ఎంతో నమ్మకంగా అన్నాను. మిమ్మల్ని అరెస్ట్ చేసే ముందు వరకు మీరు కాకూడదని అనుకున్నాను. నా నమ్మకాన్ని తప్పని అనుకునేలా చేశారు. ఎందుకు పెదనాన్నని చంపారు? పెద్దనాన్న మిమ్మల్ని ఎంతగా నమ్మారు. శ్రీకర్ని నన్ను ఎలా చూసుకున్నారో అలానే చూసుకున్నారు. ఎందుకు చంపారు అని శ్రీనివాస్ కాలర్ పట్టుకుంటాడు సంజయ్. ఎందుకు చంపారు అని గట్టిగా అడుగుతాడు. డబ్బు, డబ్బు కోసమే చంపాను అంటాడు శ్రీనివాస్. పెదనాన్న మీరు ఎంత అడిగితే అంత ఇచ్చేవారు కదా అంటాడు సంజయ్. ఏంటి, మీ పెదనాన్న నీకోసం సంపాదించిన ఆస్తి మొత్తం నేనొక మాట అడిగితే ఇచ్చేస్తారా? అందుకే ఆఫీస్లో కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాను. ఎవడో మీ నాన్నకి నమ్మకంగా ఉండేవాడు. నా గురించి నిజం చెప్పి నేను చేసిన ప్రతి దానిని పెన్ డ్రైవ్లో పెట్టి ఇచ్చేశాడు. నన్ను బెదిరించాడు. కొంచెం టైం ఇచ్చాడు. నేను ఆ టైంలో మీ పెద్దనాన్ననే లేకుండా చేశాను. ఎలా చేశానో చెప్పనా? ఆ రోజు రాత్రి మీ పెద్దనాన్న పాలు మాత్రమే తాగుతారు. ఆ రోజు ఇంటికి వెళ్ళాను. నా అదృష్టం, ఆ రోజు రాజయ్య లేడు. హార్ట్అటాక్ వచ్చే టాబ్లెట్స్ పాలల్లో కలిపాను. పాపం, అది తెలియని నీ పెద్దనాన్న తాగారు. తాగిన అరగంటకే హార్ట్అటాక్ వచ్చింది. అప్పుడు మీ పెద్దనాన్న ఎదురుగా వెళ్ళాను. ఎంత బతిమలాడాడో. హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగాడు. నేను చాలాసేపు పెన్ డ్రైవ్ కోసం వెతికాను, కానీ దొరకలేదు. మీ పెద్దనాన్నని అడుగుదామనుకుంటే అప్పటికే చనిపోయాడు. డైరీలో పేపర్స్ చించేశాను. ఇంకెవరికి ఈ విషయం తెలియదనుకున్నాను. కొన్ని రోజులాగి నిన్ను చంపేద్దామనుకున్నాను. కానీ నీ భార్యకి తెలివి ఎక్కువగా ఉంది. నేను అంతగా ప్లాన్ చేసి చంపినా జేపీది హత్య అని తెలుసుకుంది. నీకు చెప్పింది. పెన్ డ్రైవ్ దొరికితే ఇంకేం ప్రాబ్లం ఉండదని అనుకున్నాను. ఆ వెధవలు దాన్ని తేలేకపోయారు. ఇక్కడి దాకా వచ్చింది. నీకు ఇంకో విషయం చెప్పనా? జేపీకి కూడా చనిపోయేటప్పుడు చెప్పాను. హార్ట్అటాక్ నొప్పి కంటే ఈ విషయమే ఎక్కువ నొప్పి కలిగించి త్వరగా చనిపోయాడు. నీ చిన్నప్పుడు మీ నాన్న, నానమ్మ, తాతయ్య యాక్సిడెంట్లో చనిపోయారే, అది చేయించింది నేనే. అప్పుడే నువ్వు మీ అమ్మ చనిపోవాల్సింది, బతికిపోయారు. మళ్ళీ చంపాలని ప్రయత్నిస్తే అది యాక్సిడెంట్ కాదని తెలుస్తుందని ఆగాను. తర్వాత నిన్ను కిడ్నాప్ చేసి చంపాలని చాలాసార్లు ట్రై చేశాను. కానీ నీ పెదనాన్న నీ వెంటే ఉండి నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ అవకాశాలు రానివ్వలేదు. తర్వాత నువ్వే నేను కంపెనీలో ఉండనని వచ్చేశావు. అప్పుడే మీ పెదనాన్నని నమ్మించి ఆస్తి నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అనుకున్నా. ఈలోపే మీ పెదనాన్నకి నిజం తెలిసింది. నిజం తెలియకపోతే కొన్ని రోజులు బతికేవాడు. ఏం చేద్దాం, వాడికి అంతే రాసింది. ఇప్పుడు నీకంతా చెప్పాను, అయినా నువ్వేం చేయలేవు.
శ్రీకర్ బయటికి వస్తాడు. చూసావా మీ నాన్న నిజ స్వరూపం? ఇప్పటికీ మీ నాన్న మంచోడని అనుకుంటున్నావా? మాట్లాడుకో. మీ నాన్నతో ఇదే నువ్వు చివరిసారిగా మీ నాన్నతో మాట్లాడేది. ఇంకా మాట్లాడాలన్నా మీ నాన్న ఈ లోకంలో ఉండడు అంటాడు సంజయ్. అలా చెప్పేసి సంజయ్, అజయ్ అక్కడి నుండి వెళ్తారు. శ్రీకర్, నువ్వెప్పుడొచ్చావు? ఎందుకొచ్చావు? నాన్న, ఎందుకు ఇలా చేశావు? ఇలాగా ఎందుకు? నీకోసమే బాబు, నువ్వు బాగుండాలని. ఇప్పుడు బానే ఉన్నానుగా. సంజయ్తో సమానంగా చూసుకున్నారు. నేను స్టేట్స్ వెళ్ళి చదువుతానని అంటే నువ్వు కాదన్నా. అంకుల్ అంతా చేసి నన్ను పంపించారు. కావలసినవన్నీ చేశారు. ఇంకా నెల నెలకి నీకు తెలియకుండా డబ్బు పంపిస్తున్నారు. ఆ విషయం తెలుసా? సంజయ్, అంకుల్ వారానికి ఒక్కసారి ఫోన్ చేసి ఎలా ఉన్నాను అని కనుక్కుంటారు. అలాంటి వాళ్ళకి ఎలా చేయాలనిపించింది నాన్న? నిన్ను నాన్న అని పిలవడానికి అసహ్యంగా ఉంది. ఛీ! శ్రీకర్ బాబు, శ్రీకర్ అని పిలుస్తుంటాడు. శ్రీకర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సారీ సంజయ్, మా నాన్న ఇలా చేశారనుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. నా ముఖం కూడా నీకు చూపించే అర్హత లేదు అంటాడు. వదిలే శ్రీకర్, మీ నాన్న ఇలా చేస్తారని నీకు మాత్రం తెలుసా? రా, ఇంటికి వెళదాం అంటాడు. వద్దు సంజయ్. ఏం కాదు, రా. అజయ్, నువ్వు రారా. గీతని గురించి రోజూ అడుగుతుంది. అందరూ ఇంటికి వెళ్తారు. సంజయ్ గీతని పిలుస్తాడు. గీత, వీడు శ్రీకర్. చెప్పానుగా యుఎస్ నుండి వస్తున్నాడని. హాయ్ అండి. హాయ్ అన్నా. ఒక్కరోజు కూడా రావాలనిపించలేదా ఇన్ని రోజుల్లో? సంజయ్, నీతో ఒక విషయం చెప్పాలి. అలాగే శ్రీకర్, నువ్వు ఫ్రెష్ అవ్వు. అజయ్ ఇప్పుడే వస్తాను. శ్రీకర్ ఆ ఇంటిని చూడగానే ఆ ఇంట్లో చిన్నప్పుడు వాళ్ళతో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తాయి. ఏంటి గీత? సంజయ్, పెన్ డ్రైవ్తో పాటు కొన్ని పేపర్స్ కనిపించాయని చెప్పాను కదా, అవి మామయ్య రాసిన వీల్నామా. అది జిరాక్స్. దాంట్లో ఏముందో తెలుసా? తెలుసు. లాయర్ గారు పెదనాన్న చనిపోయిన నెక్స్ట్ డే నాకు అన్ని విషయాలు చెప్పారు. ఆ పేపర్స్ ఇటివ్వు అంటాడు సంజయ్. ఇవిగో. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? మేనేజర్ నిజం చెప్పారా? చెప్పారు. శ్రీకర్ ముందు అంకుల్ గురించి ఏం మాట్లాడకు అంటాడు. నాకు తెలుసు. నువ్వంతగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, కింద వెయిట్ చేస్తుంటారు. వెళ్దాం పదా అని కిందికి వెళ్తారు. శ్రీకర్, నేను స్టేషన్కి వెళ్తున్నాను. సంజయ్, నేను వస్తాను. నాన్నతో ఒక విషయం మాట్లాడాలి. సరేరా? శ్రీకర్, నువ్విక్కడుండు. కాసేపు ఆగినాక నిన్ను పిలుస్తాను. అంకుల్, ఎలా ఉంది స్టేషన్లో భోజనం? నా కొడుకును నాకు దూరం చేశావు కదా, నిన్ను వదలనురా. మీ వాళ్ళందరినీ చంపినట్టు నిన్ను చంపుతాను. నిన్న ఏమడిగారు? మీ పెద్దనాన్న ఆస్తి నా కొడుక్కి రాసిస్తాడా అని కదా. మీరడగవలసిన అవసరమే లేకుండా 25% శ్రీకర్ పేరు మీద రాశారు. చూడండి, పెదనాన్న రాసిన వీల్ పేపర్స్ అని శ్రీనివాస్ మీద విసురుతాడు. అలాంటి ఆయన్ని చంపేశారు. ఛీ! ఇప్పటికైనా మీరు చేసిన నేరాలు ఒప్పుకొని శిక్ష అనుభవించండి. ఇలాంటి పని ఇంకెవరైనా చేసుంటే అరెస్ట్ చేసిన రోజే దేవుడి దగ్గరికి పంపించేవాడిని. శ్రీకర్ కోసం చిన్నప్పటి నుండి పెంచారని అవకాశం ఇస్తున్నాను. ఇప్పటికైనా మనిషిగా మారండి. వాడికున్నది మీరొక్కరే. ఆ బాధ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. మీరు చేసిన దానికి నాకు ఎలా ఉందంటే ఇప్పుడే గన్ తీసుకొని షూట్ చేయాలనుంది. చాలా అణుచుకుంటున్నాను. మిమ్మల్ని కలవడానికి శ్రీకర్ వచ్చాడు. పంపిస్తాను, మాట్లాడండి అని సంజయ్ అక్కడి నుండి వెళ్ళి శ్రీకర్ని పంపిస్తాడు. నాన్న, మీరు జీవితంలో చేయకూడని పాపం చేశారు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పు ఒప్పుకొని శిక్ష అనుభవించండి. మీ దగ్గర నుండి కోరుకుంటుంది అదే. మీరు ఇంత చేసినా సంజయ్ని మీద కోపం కొంచెం కూడా నాపైన చూపించడం లేదు. అది వాడి గొప్పతనం. చివరిగా అడుగుతున్నాను, మీరు నిజం ఒప్పుకోండి. ఇదే చివరిగా కోరుతున్న కోరిక అంటాడు. అలా చెప్పేసి శ్రీకర్ అక్కడి నుండి సంజయ్ దగ్గరికి వెళ్తాడు. సంజయ్, నేను వెళ్తానురా అంటాడు. ఎక్కడికి? హోటల్కి. అక్కడెందుకురా? మీ ఇంటికి వెళ్ళు. వద్దురా, అక్కడ ఉంటే ప్రతి నిమిషం మా నాన్న చేసిందే గుర్తుకొస్తుంది. శ్రీకర్, అది నీకోసం కట్టించిందే. వెళ్ళరా అంటాడు సంజయ్. అందుకే ఆ పాపంలో నాకు భాగం ఉందని బాధగా ఉంది అంటాడు శ్రీకర్. నీ ఇష్టం రా, రేపైతే కంపెనీకి రా. సరే అంటాడు శ్రీకర్. శ్రీనివాస్కి తను చేసిన తప్పు గుర్తుకు వచ్చి బాధపడుతుంటాడు. ఆ తర్వాత రోజు శ్రీకర్, ఈ రోజు నుండి కంపెనీకి నువ్వే చైర్మన్. మొత్తం నువ్వే చూసుకోవాలి. సంజయ్, నీతో మాట్లాడాలి. పక్కకు రా. ఏంటి నువ్వు చేస్తుంది? నీకేమైనా అర్థమవుతుందా? ఈ విషయం అమ్మకి అమ్మమ్మకి తెలుసా? ఏ విషయం? నిన్ను చైర్మన్ చేస్తున్న విషయమా, లేక మీ నాన్న? రెండు విషయాలు అంటాడు శ్రీకర్. మొదటి విషయం అమ్మ వాళ్ళకి చెప్పాను. అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎవ్వరికీ ఏం ఇబ్బంది లేదు. రెండోది తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఈ ఏజ్లో చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదు అంటాడు సంజయ్. సంజయ్, నిజం దాచి వాళ్ళ ముందు నిలబడలేను. నువ్వు చెప్పు, లేకపోతే నేనే చెబుతాను అంటాడు శ్రీకర్. ఎన్నిసార్లు కలుస్తావు? సరిగ్గా నెలకి ఒకటో రెండో, అది 10 నిమిషాలే. ఈ విషయం తెలిస్తే వాళ్ళు బ్రతికునేంత వరకు బాధపడతారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కర్మ అనుకుంటున్నారు. నువ్వు చెబితే వాళ్ళు నిన్ను నమ్ముతారనుకుంటున్నావా? ఎప్పటిలాగా చూస్తారనుకుంటున్నావా అంటాడు సంజయ్. అలాగని
చెప్పకుండా ఉండడానికి నా మనసు ఒప్పుకోవటం లేదు అంటాడు శ్రీకర్. శ్రీకర్, నువ్వేమీ రాంగ్ చేయటం లేదు. నీ గురించి అంకుల్ గురించి నాకు గీతకి తెలుసు. నువ్వేమీ ఎవరి దగ్గర దాచి మోసం చేయటం లేదు అంటాడు సంజయ్. పెద్దనాన్న చివరి కోరిక నీకు ఆస్తిలో 25% ఇచ్చి నిన్ను చైర్మన్ చేయటం. నువ్వు కాదని అనకు ప్లీజ్ అంటాడు సంజయ్. సంజయ్ మాటలకి శ్రీకర్ ఒప్పుకుంటాడు. కంపెనీ టేక్ ఓవర్ చేసుకుంటాడు. శ్రీనివాస్ తను చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకొని జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత సంజయ్, ఇంక మనం బయలుదేరుతాం. ఎక్కడికి? ఇంటికి. మనం ఇక్కడ చేయాల్సిన పని అయిపోయింది. ఆఫీస్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. చాలా రోజులు లీవ్ పెట్టాను అంటుంది గీత. అలాగే పొద్దున్నే బయలుదేరదాం. నేను పడుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు తిని వెళ్ళు. సంజయ్, నాకు వంట చేయడం నేర్పిస్తావా? నేర్పించవా ప్లీజ్ అంటుంది గీత. సంజయ్ నవ్వి నేర్పిస్తానులే అంటాడు. థ్యాంక్స్. ఎప్పటి నుండి అంటుంది. నువ్వెప్పుడంటే అప్పుడు అంటాడు సంజయ్. అయితే రేపటి నుండే నేర్పించు. అలాగే అంటాడు. సంజయ్, నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానుగా. ఎక్కడా? ఏది నాకు అనిపించడం లేదే. ఏంటి జోకా? నవ్వు రాలేదు. సంజయ్ గీత సంతోషంగా ఉంటారు. సంజయ్ గీతకి వంట నేర్పిస్తారు. ఇద్దరు హాలిడేస్లో వాళ్ళకి నచ్చిన ప్లేసెస్కి వెళ్తారు. సంజయ్, రేపు మనం షాపింగ్కి వెళ్ళాలి. ఎందుకు? ఎల్లుండి మామయ్య బర్త్డే. అందుకని ఆర్ఫనేజ్లో పిల్లలకి బట్టలు పంచుదాం అనుకుంటున్నాను. దానికి షాపింగ్ చేద్దామని అంటుంది. అలాగే అంటాడు సంజయ్. సంజయ్ పిల్లలకి బట్టలు సెలెక్ట్ చేయడం అయిపోయింది. మన కోసం షాపింగ్ చేద్దామా అంటుంది. ఫస్ట్ నాకు, నానమ్మకి, అత్తయ్యకి సెలెక్ట్ చేద్దాం. అలాగే పద. సంజయ్, సెలెక్ట్ చేయి. నాకు ఏ సారీ బాగుంటుందో. నేనా అంటాడు సంజయ్. నువ్వే. నీ సెలెక్షన్ చాలా బాగుంటుంది. చెయ్యి అంటుంది గీత. సంజయ్ గీతకి సారీ సెలెక్ట్ చేస్తాడు. మా ముగ్గురికి తీసుకోవటం అయిపోయింది. ఇప్పుడు నీకు. వెళ్దాం పదా. సంజయ్, నీకు క్రీమ్ కలర్ బాగుంటుంది. ఈ షర్టు బాగుంటుంది. నీకు ఓకేనా? ఓకే అంటాడు. షాపింగ్ పూర్తి చేసుకుని కారులో వెళ్తున్నారు. సంజయ్, నీకు గుర్తుందా? నాకు బైక్ నేర్పిస్తానన్నావు. నేర్పించకుండా మధ్యలో ఆపేశావు. ఏముంది, బైక్ కాకపోతే కారు నేర్పిస్తాను. ఇట్రా అంటాడు సంజయ్. వద్దు, డ్రైవ్ చేయి. ఏం కాదు రా. సీట్స్ ఎక్స్చేంజ్ అవుతారు. కార్ డ్రైవింగ్ అయినా పూర్తిగా నేర్పిస్తావా, మధ్యలో వదిలేస్తావా? అలా చేయనులే. ముందు ఇది నేర్చుకో, మళ్ళీ బైక్ నేర్పిస్తాను అంటాడు. బైకా? వద్దులే, ఇది నేర్చుకుంటే చాలు. గీత, బ్రేక్ బ్రేక్ వేయి. ఎలా? నాకు తెలీదే అంటుంది. కాలు కింద లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అలాగే అంటుంది గీత. జాగ్రత్త జాగ్రత్త. అందుకే చెప్పాను ఇప్పుడు వద్దని అంటుంది గీత. ఏం కాలేదు, బాగానే డ్రైవ్ చేశావు. రేపు ఆర్ఫనేజ్కి వెళ్ళేటప్పుడు నువ్వే డ్రైవ్ చేయి, సరిపోతుంది అంటాడు. నేనా అంటుంది గీత. నువ్వే. ఇంక దిగు, లోపలికి వెళ్దాం. సోము, డిక్కీలో బట్టలున్నాయి, లోపలికి తీసుకురా. అలాగే బాబు. సంజయ్, ఈరోజు లంచ్ నేనే ప్రిపేర్ చేస్తాను, ఓకేనా? సరే చెయ్యి అంటాడు. సంజయ్, వంట రెడీ, కిందికి రా, తిందువు. వస్తున్నా. ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. సంజయ్, ఎలా ఉంది? బాగానే ఇంప్రూవ్ అయ్యావు. బాగుంది అంటాడు. థ్యాంక్స్. ఇంకొంచెం తిను. నువ్వు నాకు డ్రైవింగ్ నేర్పిస్తానన్నావుగా, దానికి ట్రీట్ అంటుంది. ఇంకో విషయం చెప్పాలి. గురు రిజైన్ చేసి వెళ్ళాడు. ఈ విషయం నిన్నే చెబుదామని అనుకున్నాను, మర్చిపోయాను. ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యాడు అని చెప్తుంది గీత. ఆ తర్వాత సంజయ్, మనిద్దరం మధు దగ్గరికి వెళ్ళాలి. ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? సంజయ్, మధు నన్ను అత్తయ్యం చేస్తుంది. షీఈస్ ప్రెగ్నెంట్ అంటుంది. తొందరగా వెళ్దాం పదా. నేను ఇప్పుడే మధుని చూడాలి. అలాగే వెళదాం. కార్ కీస్ తీసుకుని టైం అయినా ఇవ్వు. సంజయ్ గీత మధు దగ్గరికి వెళ్తారు. మధు గీతని హక్ చేసుకుంటుంది. అన్నయ్య కంగ్రాట్స్ అంటుంది గీత. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ అజయ్. థ్యాంక్స్ సంజయ్. అమ్మకి, ఆంటీ వాళ్ళకి చెప్పారా? చెప్పాను. అమ్మ అత్తయ్య రేపు ఇక్కడికి వస్తున్నారు అంటుంది మధు. అన్నయ్య, మధుని ఏమి ఇబ్బంది పెట్టకూడదు. అన్ని పనులు నువ్వే చేయాలి, వంటతో సహా. ఇప్పుడు నుండేనా అంటాడు అజయ్. అవును, ఇప్పటి నుండే. ఏమంటావు సంజయ్? నువ్వెలా చెబితే అలాగే. అజయ్, నువ్వే వంట చేయాలి. ఏంట్రా నువ్వు కూడా అంటాడు అజయ్. ఈరోజు మేం నీకు హెల్ప్ చేస్తాం. రేపటి నుండి అమ్మ వస్తుందిగా. మధు, నువ్వు ఇక్కడే కూర్చుని టీవీ చూస్తూ ఉండు, మేముగ్గురం వంట చేస్తాం. సంజయ్ అన్నయ్యని తీసుకుని వంటగదిలోకి రా. ముగ్గురు వంటగదిలోకి వెళ్తారు. వంట అయిపోయింది. ఇంకా చేతులు కడుక్కొని కూర్చోండి, నేను డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేస్తాను. సంజయ్, అజయ్ మధు దగ్గరికి వచ్చి కూర్చుంటారు. గీత, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిందనుకుంటాను. నీకోసం ఆ మాత్రం హడావిడి చేయకపోతే ఎలా అంటాడు సంజయ్. సంజయ్, గీత చాలా మారిపోయింది. అవును మధు, గీత నాతో ఇలా ఉండటం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకే కాదు, మాకు కూడా. త్వరలో మీ ఇద్దరు మాకు అల్లుడిని ఇవ్వాలి అంటాడు అజయ్. రే, అంత దూరం వెళ్ళకరా. గీత నాతో బాగానే ఉంటుంది, కానీ ఇద్దరం వేరువేరు గదుల్లోనే ఉంటుంది. గీతని చూస్తుంటే నిన్ను ఇష్టపడుతున్నట్టు ఉంది. నువ్వు ప్రపోజ్ చేయరా, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. అవును సంజయ్, అజయ్ చెప్పింది నిజమే. ఏమో మధు, భయంగా ఉంది. చెబితే మళ్ళీ నాతో అంతకు ముందులా ఉంటుందనిపిస్తుంది.
అలా జరిగితే నేను తట్టుకోలేనురా. నువ్వేమీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని అంటాడు అజయ్. ఏంటి ముగ్గురు చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు అంటూ గీత వస్తుంది. అది బాబుకి ఏం పేరు పెడదామని డిస్కస్ చేసుకుంటున్నాము అంటాడు అజయ్. బాబే పుడతాడని అంత నమ్మకం ఏంటి? నాకైతే పాప పుడుతుందని అనిపిస్తుంది అంటుంది గీత. ఎవరు పుట్టినా పేరు పెట్టాలిగా అంటాడు సంజయ్. అబ్బచా మాకు తెలియదు మరి. నువ్వు చెప్పొచ్చావు. అందరూ లెగండి లంచ్ చేద్దాం. మధు అమ్మ వాళ్ళు రేపు ఎన్ని గంటలకు వస్తారు? ఉదయం 10కి వస్తారంట. అలానా? సరే, నేను ఆఫీస్ అయిపోగానే ఇక్కడికే వస్తాను. సంజయ్ నువ్వు స్టేషన్ నుండి ఇక్కడికే రా. సరే అంటాడు సంజయ్. అమ్మ వాళ్ళను కలిసి కాసేపు ఉండి ఇద్దరం ఇంటికి వెళ్దాం. అవును, కీర్తి ఫోన్ చేస్తుందా? యజ్ఞ, కీర్తి కూతురు ఎలా ఉంది? మొన్ననే చందు వచ్చి తీసుకెళ్లాడు. పాపకి ఆరోగ్యం బాగానే ఉంది అంటాడు అజయ్. అందరూ భోజనం చేస్తారు. గీత సంజయ్ అక్కడ కాసేపు ఉండి బయలుదేరతారు. ఏంటి గీత, ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, అప్పుడే డల్గా అయిపోయావెందుకు? నాకు రాధా మురళి గుర్తొస్తున్నారు సంజయ్. రాధ ప్రెగ్నెంట్ అని తెలియగానే అందరం ఎంతో సంతోషంగా ఉన్నాము. కానీ ఆ సంతోషం దేవుడు దూరం చేశాడు. రాధ ప్రెగ్నెన్సీ అప్పుడు మెట్ల మీద నుండి పడి ప్రెగ్నెన్సీ పోతుంది. బాధపడకు గీత, అంతా బాగుంటుంది. ఏమో సంజయ్, ఆ విషయం గుర్తుకొస్తేనే కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. సంజయ్ ఒక చేతితో డ్రైవింగ్ చేస్తూ ఇంకో చెయ్యి గీత తల మీద పెట్టి ఓదారుస్తున్నాడు. ఆ తర్వాత, సంజయ్ మర్చిపోకు, ఈవినింగ్ త్వరగా రా. అజయ్ అన్న ఇంటికి రా. నేనొకసారి ఫోన్ చేసి రిమెంబర్ చేస్తాను. అలాగే. గుడ్ మార్నింగ్ సారిక. గుడ్ మార్నింగ్ గీత. ఈరోజే కొత్త న్యూస్ లేదా? రోజు ఏదో ఒకటి చెబుతావుగా. ఈరోజా? మన కంపెనీ నుండి 1 మెంబర్స్ని అమెరికా పంపించాలనుకుంటున్నారు. ఆ అదృష్టవంతులు ఎవరో తెలీదు. డిస్కషన్ జరుగుతుంది. ఇలాంటి విషయాలు నీకెలా తెలుస్తాయి? ఈ విషయం నీకు తప్ప అందరికీ తెలుసు. ఎలా? ఇప్పుడే అనౌన్స్ చేశారు కాబట్టి. హ్మ్. ఇప్పుడున్న టీం లీడర్ కంటే గురువునే బెటర్ అనిపిస్తుంది. ఎందుకు? బాగానే మాట్లాడుతున్నాడుగా. ఏం మాట్లాడుతున్నాడు? ఆ ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఎప్పుడు కోపంగా ఉంటుంది. గురు అయినా అప్పుడప్పుడు నవ్వుతూ మాట్లాడతాడు. ఇంకా మాట్లాడడం ఆపి వర్క్ చేసుకుందామా? గీత, అమెరికా వెళ్ళే ఆ ఒక్క పర్సన్ నువ్వైతే వెళ్తావా? ముందు పేరు రాని, తర్వాత వెళ్తానో లేదో ఆలోచిద్దాం. పేరు వచ్చినప్పుడు కదా. అయినా ఎందుకు పంపిస్తున్నారు? ఆ విషయం ఇంకా తెలీదు. ఒకవేళ నీ పేరొస్తే నీ హస్బెండ్ ఒప్పుకుంటాడా? ఆ విషయం వదిలేసి వర్క్ చెయ్యి. మనకు రాని దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అలాగే, ఆలోచించిన తల్లి, క్లాస్ మొదలు పెట్టకు అంటుంది సారిక. ఈవినింగ్ అవుతుంది. టైం 6 అయింది. బాయ్. నేను వస్తానుగా గీత, ఎందుకు తొందర? మధు దగ్గరికి వెళ్ళాలి. ఆంటీ వాళ్ళు వచ్చారంట, వాళ్ళని కలవాలి. బాయ్ అండ్ సారీ. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. పెదనాన్న అంకుల్ ఎక్కడా? వాళ్ళకి ఇంట్లో ఊరికి కూర్చోబుద్ధి కాలేదంట, పార్క్ దగ్గరికి వెళ్ళారు అంటుంది మంజు. అమ్మా, అన్నయ్య మధుని సరిగ్గా చూసుకోవటం లేదు. అన్నయ్యకి మీరే భయం చెప్పండి. ఓయ్, ఇంతవరకు నువ్వే నా మీద ఎలాంటి కంప్లైంట్స్ ఇవ్వలేదు అనుకున్నాను. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? నా కొడుకు గురించి నాకు తెలీదా? గీత చెప్పినా నమ్మను. అది మా అమ్మ అంటాడు అజయ్. నేను చెబితే నమ్మరు, మధు చెప్పినా నమ్మరా? మధు చెబితే నమ్ముతాను. అయితే మధు చేతే చెప్పిస్తాను. గీత మధు దగ్గరికి వెళ్తుంది. మధు ప్లీజ్, అన్నయ్య బాగా చూసుకోవటం లేదని చెప్పు. కాసేపు అన్నయ్యని ఆట పట్టిద్దాం. చెప్పు మధు, అన్నయ్యకి అస్సలు భయపడకు. మధు, నిజంగా నిన్ను అజయ్ బాగా చూసుకుంటున్నాడా లేదా? లేదత్తయ్యా. మధు, నిజంగా చెప్పు. నీ ఫ్రెండ్ కోసం అబద్ధం చెప్పకు. నిజమే చెప్తున్నాను, బాగా చూసుకోవటం లేదు. చాలా బాగా మా అమ్మలాగా చూసుకుంటున్నావు అంటుంది. ఆ మాటకి అందరూ ఆనందపడతారు. ఛీ, కాసేపు అన్నయ్యని ఆట పట్టిద్దామనుకుంటే ఎవరూ నాకు హెల్ప్ చేయటం లేదు. ఇంక ఇది వదిలేద్దాం. అమ్మా, అన్నయ్య మధు కోసమేనా? నా కోసం కూడా ఏమైనా తెచ్చారా? నీకోసం లడ్డూలు తెచ్చాను. లడ్డూలా? ఎక్కడా? ఇద్దరు పదండి. అమ్మా, తనకి లడ్డూలంటే అస్సలు కాళ్ళాగు, తీసుకెళ్ళి ఇవ్వు. పదండి. గీత మంజులని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇవిగో లడ్డూలు. గీత లడ్డు చేతిలోకి తీసుకొని తింటుంది. అమ్మా, చాలా బాగున్నాయి. ఇవిగో, ఇవి కూడా తీసుకో. ఏంటివి? కజ్జికాయలు. సంజయ్కి ఇష్టమని తెచ్చాను. అవును, సంజయ్ ఎక్కడా? ఫోన్ చేశాను, వస్తున్నానని చెప్పాడు అంటుంది గీత. ఇంకా మనం హాల్లోకి వెళ్దామా? అలాగే. ఈ 2 ప్లేట్స్ పట్టుకో, కిందికి తీసుకెళ్దాం. అమ్మా, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా గుర్తు చేయండి. లడ్డూలు తీసుకెళ్తాను. అలాగే. అందరూ కిందుంటారు. అజయ్ నాన్న, మధు నాన్న ఇద్దరు పార్కు నుండి ఇంటికి వస్తారు. హాయ్ అంకుల్. ఏంటి, మీ మనవడిని తిప్పడానికి ఏ పార్కు బాగుంటుందని చూసి వస్తున్నారా? అవును, మా మనవడి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా టైం అవుతుంది. గీత సంజయ్కి ఫోన్ చేస్తుంది. ఏంటి సంజయ్ ఇంకా రాలేదు? వస్తున్నా గీత, 2 మినిట్స్, త్వరగా రా. ఏంటి గీత అంటుంది మధు వాళ్ళ అమ్మ. ఏం లేదాంటీ, సంజయ్ దగ్గరలోనే ఉన్నాడంట, వస్తున్నానని చెప్పాడు.
వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే సంజయ్ ఇంట్లోకి వస్తాడు. అందరూ కలిసి భోజనం చేస్తారు. గీత, సంజయ్ ఇంటికి బయలుదేరుతారు. ఈరోజు ఇక్కడే ఉండొచ్చుగా మీరు, ఏమైంది వెళ్ళకపోతే? ఎంత దూరం ఆంటీ, దగ్గరలోనే కదా అంటాడు సంజయ్. బాయ్ అజయ్, బాయ్ మధు, బాయ్ అంటాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు సంజయ్? మన ఇంటికి వెళ్ళే రూట్ ఇది కాదుగా. నిన్ను ఓ మంచి ప్లేస్కి తీసుకెళ్తున్నాను. దేనికి? వెళ్ళినాక చెబుతాను. సంజయ్ కార్ని ఒక ప్లేస్లో ఆపుతాడు. అక్కడంతా చీకటిగా ఉంటుంది. ఏంటి సంజయ్, అంత చీకటిగా ఉంది, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఒక్క నిమిషం అంటాడు సంజయ్. సంజయ్ చప్పట్లు కొడతాడు. అప్పుడు ఆకాశంలో గీత పేరు కనిపిస్తుంది. వావ్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. సంజయ్ ఇంకోసారి చప్పట్లు కొడతాడు. ఆ పేరు కనిపించదు. గీత ముఖంలో నవ్వు చెడిపోతుంది. ఆ వెంటనే లవ్ సింబల్ దాంట్లో ఐ లవ్ యూ గీత అని రాసి కనిపిస్తుంది. గీత ఆశ్చర్యంతో సంజయ్ని చూస్తుంది. గీత, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఈరోజే నిన్ను ఫస్ట్ టైం చూశాను. ఆ రోజు నిన్ను చూసి ఉండకపోతే ఈరోజు నా లైఫ్లోకి వచ్చేదానివే కాదు. నేను ఇంత సంతోషంగా ఉండేవాడినే కాదు. గడిచిన 3 నెలలు చాలా త్వరగా గడిచినట్టుంది. ఈ 3 నెలలు మనం ఉన్నట్టుగానే జీవితాంతం ఉండాలని అనుకుంటున్నాను. నీకోసం నేను గిఫ్ట్ తెచ్చాను. ఒక్క నిమిషం. సంజయ్ కార్లో నుండి గిఫ్ట్ తీసుకొనొస్తాడు. ఇదిగో గిఫ్ట్, తీసుకో అంటాడు. గీత తీసుకుంటుంది. దాన్ని చూస్తూ అలానే నిలబడిపోతుంది. గీత, ఓపెన్ చేసి చూడు. గీత, ఇది చూస్తే నీకు ఏం గుర్తుకు రావటం లేదా? ఇది నీ తమ్ముడి కోసం తనకి అని తెలియకుండా తీసుకుంది. కానీ ఆ రోజు తీసుకోవడానికి అది అకేషన్ కాదు, అందుకనే వద్దన్నాను. కానీ ఇప్పుడు ఆ అకేషన్ వచ్చింది, అందుకే నీకిచ్చాను. ఇంకా 10 రోజులుంది మన ఫస్ట్ వెడ్డింగ్కి. నీ డెసిషన్ ఇప్పుడే చెప్పమని నేను అనడం లేదు. ఈ 10 డేస్ ఆలోచించుకొని చెప్పు. కానీ గీత, నీకు ఇష్టం లేకపోతే నాకు దూరంగా మాత్రం వెళ్ళొద్దు. ఇప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉందాము అంటాడు. గీత సైలెంట్గా ఉంటుంది. ఇంకా ఇంటికి వెళ్దాం, చాలా లేట్ అయింది. సంజయ్ కారులో కూర్చుంటాడు. గీత గిఫ్ట్ చేతిలో పట్టుకొని సంజయ్ పక్కన కూర్చుంటుంది. ఇంటికి వచ్చేంత వరకు గీత కారులో ఒక్క మాట కూడా మాట్లాడదు. ఇంటికి రాగానే తన గదిలోకి వెళ్తుంది. ఆ తర్వాత గీత మార్నింగ్ జాగింగ్కి సంజయ్తో రాలేదు. తనతో ఎక్సర్సైజ్ చేయడానికి కూడా రాలేదు. సంజయ్కి అజయ్ ఫోన్ చేస్తాడు. సంజయ్, నైట్ నీ మనసులో అంతా గీతకి చెప్పావా? గీత ఏమనింది? నేను మధు ఇద్దరం ఎంతగా వెయిట్ చేశామో తెలుసా? గీత ఒప్పుకుందా? సంజయ్కి మధు ఉన్న స్థితిలో వాళ్ళిద్దరికీ నిజం చెప్పాలని అనిపించలేదు. ఒప్పుకుందిరా. మేమిద్దరం ఏ కారణంగా విడిగా ఉండము. దట్స్ గ్రేట్, ఐఎమ్ సో హ్యాపీ. హ్యాపీనే కానీ స్టేషన్కి వస్తున్నావా? వస్తున్నాను. మధుని చూసుకోవటానికి అమ్మ అత్తయ్య ఉన్నారుగా. సరే, అక్కడ కలుద్దాం. గీత సంజయ్ ఉన్నప్పుడు బయటికి రావడం ఆపేసింది. తనతో కలిసి భోజనం చేయటం మానేసింది. సంజయ్ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన తర్వాతే గీత రూమ్లో నుండి బయటికి వస్తుంది. సంజయ్ అలానే ఉంటున్నాడు. కానీ గీతని ఒక్క మాట కూడా అడగలేదు. అజయ్ అడిగితే వాళ్ళ సంతోషం కోసం అబద్ధం చెబుతున్నాడు. ఇలానే 8 రోజులు గడిచాయి. సంజయ్ స్టేషన్లో ఉంటాడు. గీత ఆఫీస్లో ఉంటుంది. అజయ్, ఎవరు వచ్చారో చూడు. సంజయ్ కాసేపు ఆ ఫేస్ చూస్తాడు. తను అమ్మాయి కిరణ్. అమ్మయ్య, గుర్తుపట్టాడు. నన్ను గుర్తుపట్టడానికి ఇంతసేపా? ఏంటి నువ్విక్కడ? కిరణ్కి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయింది అంటాడు అజయ్. ఆంటీ అంకుల్ వచ్చారా? నిన్నే వచ్చాము. ఈరోజు నా అపాయింట్మెంట్ ఆర్డర్. అవును, నీకు అజయ్కి పెళ్ళయిందంటగా. మీ ఇద్దరిని వైఫ్లని నాకు ఇంట్రడ్యూస్ చేయరా? చేస్తాము, ఎందుకు చేయము అంటాడు అజయ్. అజయ్ ఓకే చెప్పాడు కానీ నువ్వు మాట వరుసకు కూడా రమ్మని పిలవలేదు. పిలవకపోతే పోయావు, పేరైనా చెబుతావా? గీత సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి నీ వైఫ్ అజయ్? మధులిక. అందరం మధు అని పిలుస్తాం. డాక్టర్. ఓ, ఇద్దరికి మంచి భార్యలే దొరికారన్నమాట. మా విషయం సరే, నీ సంగతేంటి? నీ పెళ్ళెప్పుడు? అమ్మ నాన్న అదే పనిలో ఉన్నారు. సంజయ్, ఇంతసేపైనా ఇంటికి రమ్మని పిలవవా? వాడితో మనకేంటి? ఫస్ట్ మా ఇంటికి రా. గీత నాకు చెల్లెలు. వీడు పిలవకపోయినా నేను తీసుకెళ్తాను అంటాడు అజయ్. అదేం లేదు కిరణ్, గీత ఆఫీస్కి వెళ్తుంది. రేపు తీసుకెళ్తాను. రేపైతే గీత ఇంట్లోనే ఉంటుంది. అలాగే, అయితే ఈరోజు అజయ్ ఇంటికి వెళ్తాను అంటుంది. ఆ తర్వాత సంజయ్ కిరణ్ని ఇంటికి తీసుకొని వస్తాడు. ఏంటి సంజయ్, నీ వైఫ్ కనబడటం లేదు? రూమ్లో ఉన్నట్టుంది, పిలుచుకొస్తాను. సోము, కిరణ్కి జ్యూస్ తీసుకొనిరా. సంజయ్ గీత రూమ్ దగ్గరికి వెళ్ళి నాక్ చేస్తాడు. గీత డోర్ తెరుస్తుంది. గీత, నా ఫ్రెండ్ వచ్చింది. తన పేరు కిరణ్మయి. అందరం కిరణ్ అని పిలుస్తాం. నిన్ను కలవడానికి వచ్చింది. ఒక్క 2 నిమిషాలు కిందికి వస్తావా? వస్తాను అని రూమ్లోకి వెళ్తుంది. సంజయ్ కిరణ్ దగ్గరికి వెళ్తాడు. వస్తుంది కిరణ్, 2 మినిట్స్. గీత ముఖం కడుక్కొని కిందికి వస్తుంది. కిరణ్, షీ ఈజ్ మై వైఫ్ గీత అంటాడు. హాయ్ గీత, నేను కిరణ్మయ్. నేను పోలీస్నే. నాకిక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ముగ్గురు కూర్చుంటారు. సంజయ్ కిరణ్ మాట్లాడుకుంటుంటే గీత సైలెంట్గా కూర్చుంటుంది.
కాసేపుండి తనకి తలనొప్పిగా ఉందని రూమ్లోకి వెళ్తుంది గీత. కిరణ్ ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. సంజయ్, నేనింకా వెళ్తాను. ఇద్దరు ఒకసారి ఇంటికి రండి. సారీ కిరణ్, తనకి హెల్త్ బాగాలేనట్టుంది. లేకపోతే బాగా కలిసిపోతుంది అంటాడు సంజయ్. ఇట్స్ ఓకే, నేనేమీ అనుకోలేదు. బాయ్ అని కిరణ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సంజయ్కి గీత ప్రవర్తన మీద చాలా కోపం వస్తుంది. కోపంగా సంజయ్ గీత రూమ్లోకి వెళ్తాడు. గీత, ఎందుకు ఇలా ఉంటావు? నేను నీకు చెప్పానుగా, నువ్వే డెసిషన్ తీసుకున్నా దానికి ఒప్పుకుంటానని. ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మీద నీకు ఇష్టం లేదు, గౌరవం లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళతో పలకరించకుండా ఉంటే వాళ్ళేమనుకుంటారు? నువ్వే అన్నావుగా, మనిద్దరి మధ్య ఎలా ఉన్నా బయట వాళ్లకు ఆ విషయం తెలియకూడదు అని. నువ్వే దాన్ని వదిలేశావు. నేనంటే అంత అయిష్టంగా ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి ఒప్పుకున్నావు? నీది కాదు తప్పు, నాది. నిన్ను మార్చుకోగలను అని పగటి కన్నులు కన్నాను కదా, తప్పు నాది. జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు, దాన్ని నేను సరిదిద్దుకోలేకుండా అయిపోయింది. నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అని కోపంగా అక్కడి నుండి తన రూమ్కి వెళ్తాడు సంజయ్. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.